హాయ్ హలో అందరికీ ఇవాల్టి నా రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు పోసుకోవాలి. తర్వాత పాలు కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక కొంచెం మిల్క్ మేడ్ తీసుకోవాలి. మిల్క్ మేడ్ వేయాలి. వేసుకొని కొంచెం కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇలా కాసేపు బాయిల్ చేసుకున్నాక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా యాడ్ చేసుకొని ఇలా కొంచెం సేపు కలుపుకొని బాయిల్ చేయాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా బాయిల్ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాంగోస్ తీసుకొని ఇలా మ్యాంగోస్ కట్ చేసుకొని దాని లోపలిది మొత్తం తీసేయాలి. చూస్తున్నారు కదా, అలా లోపలిది మొత్తం తీసేసి ఒక బౌల్లో తీసుకొని ఉన్నదాన్ని మనం ఇలా జ్యూస్ చేసుకోవాలి. పెట్టుకున్న పాలు కూల్ అయ్యాక ఈ జ్యూస్ చేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని దాంట్లో కలుపుకోవాలి. అట్లా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న దాన్ని మనం మ్యాంగోస్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఒక డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4-5 అవర్స్ పెట్టాలి. 5 అవర్స్ తర్వాత నేను బయటికి తీసాను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి. ఇలా అయ్యాయి. దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకోవాలి. కదా, ఏమీ లేదు, సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.